కమ్యూనిస్ట్ పార్టీ చెడ్డోళ్ళని కాదు, ఆ జగన్ కూడా వాళ్ళని చేర్చుకొని ఏదో సాధించాలని ఉన్నాడు. ఆయన ఏమి సాధించలేడు, అన్ని దుర్మార్గం పనులు చేశాడు. కాబట్టి తెలుగుదేశానికే ఓటు. తెలుగుదేశానికే ఓటు ఎందుకు వెళ్ళిపోతాయా? తెలుగుదేశము అభివృద్ధి అంటే స్కూల్ బడి పిల్లలకి అందరు చదవాలి, 199 మంది చదవాలి. చదివాడ మా ఊర్లో 3 స్కూళ్ళు ఉంటే ఒక స్కూల్ చేశాడు. ఆ ఊర్లో ఉన్న స్కూల్ అందరు జనాన్ని తెచ్చి ఈ బడిలో వేస్తే వాళ్ళకి తిండి లేదు, తిప్పలు లేవు. వాళ్ళు రామచంద్రాన్ని అల్లాడారు. అందుకని తెలుగుదేశానికే ఓటేయాలి. చంద్రబాబు ఓటేస్తే 4 స్కూళ్ళు మళ్ళీ నడుస్తాయి. ఇప్పుడు ఒక స్కూలే నడుస్తుంది. అందుకని 4 స్కూళ్ళు నడవాలంటే చంద్రబాబు నాయుడుకే ఓటేయాలి. చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి ఆయన హయాంలో ఇప్పుడు మోడీ గాడికి పోయి కాళ్ళు పట్టుకుని ఈరోజు పొత్తులతో పెట్టుకుంటారు. ఒక్కసారి ఏదో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏదో కొద్దిగా చేశాడు అభివృద్ధి, ఈయన కూడా ఏదో చేస్తాడని జనం అనుకున్నారు. కానీ అభివృద్ధి ఏం చేయలేదు. అభివృద్ధి శూన్యం. నవరత్నాలు అని చెప్పి అందరిని దోపిడీ చేసి దుజ్జుకున్నాడు. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుండి వచ్చినారు? మార్కాపురం కాన్స్టిట్యూషన్. ఈ 3 పార్టీలు కూటమి గెలిచినాయి కదా, గెలుస్తాయంటారా? ఇంకా గెలుస్తాయని అడగటంలో కూడా అర్థం లేదనుకుంటున్నాను బ్రదర్. బంపర్ మెజార్టీతో గెలుస్తాయి అనుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నారు, ఎన్ని గెలుస్తారంట? మరి ఆయన వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం ఆయనకు మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కేటాయించడం జరిగింది. 25లో 25 కూడా గెలుస్తాయనే నమ్మకంతోనే మా పెద్ద ఆయనకి ఇచ్చింటాడు. శర్మిల గారి వల్ల జగన్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ పడుతుందా అంటే ఆమె కూడా ఒక సైడు రాజశేఖర రెడ్డి గారి వారసురాలని తిరుగుతుంది. దానివల్ల పడితే పడుతుంది అని అనుకుంటున్నాము. ఆమె వల్ల మనకు జగన్కు లాస్ అయినా లాభమైనా, అసలు జగనే లాస్లో ఉంటే ఆమె వల్ల లాస్ అయినా లాభమైనా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని మేము అనుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళే జగన్ నమ్మటం లేదు, మరి ప్రజల పరిస్థితి ఏమిటంట? అదే కదా, నమ్మకపోబట్టే కదా. ఇప్పుడు మేము వైనాట్ పులివెందులని కూడా ఎందుకు అంటున్నాం? అందుకే కదా అనేది. ఇంట్లో వాళ్ళు కూడా నమ్మటం లేదు కాబట్టి అంటున్నాం కదా. మరి పవన్ కళ్యాణ్ ఓడించడానికి జగన్ 100 కోట్లు ఖర్చు పెడతాడంటారు. మరి పవన్ కళ్యాణ్ మరి గెలుస్తారంటారు? 1000 కోట్లు పెట్టినా కానీ ప్రపంచనాన్ని ఆపలేరు. ఉప్పెన వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేరు. అది జగన్ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి పథకాలు అర్థం కాలేదు బ్రదర్. జగన్ ప్రభుత్వ ఆస్తులు పెట్టి అప్పులు చేస్తుంది కదా, దానికి మీరు ఏమంటారు? మా గవర్నమెంట్ వస్తే అన్ని కూడా రాబట్టడానికి ట్రై చేస్తాం. మరి కొడాలని తాకట్టు పెడితే తప్పేంటి అనే క్వశ్చన్ వేసింది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేదానికి సమాధానం చెప్తాం.